వెంకటేశ్వర పైకి వెళ్తుంది వెంకటేశ్వర చూడండి పైకి రండి అందరికి కూడా ఆహ్వానం లో చెప్పినటువంటి ఏ హామీని కూడా అమలు పరచకుండా తాసారం చేస్తూ బడ్జెట్ కేటాయింపులు లేకుండా రెడ్ బుక్ పాలన తప్ప వేరే ఏమీ చేయట్లేదు. సోషల్ మీడియాలో ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళందరినీ నోర్లు మూపించి భయభ్రాంతులు చేస్తూ పాలన సాగుతుందే తప్ప ప్రజలకు మేలు చేస్తున్నటువంటి పాలన చేయాలని ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ పార్టీ 27వ తేదీ మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. విద్యుత్ భారం మోపడంతో మొదలైంది వాళ్ళ అకృత్యాలు. ఇంతవరకు ప్రతి మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ ప్రజలపై విద్యుత్ భారం మోపము అని ప్రజల్ని హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దరిదాపు 15,450 కోట్లు యూజర్ ఛార్జీల పేరుతో ప్రజలపై మోపడానికి ఈరోజు తయారైంది. ఒక్కసారి ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది. ప్రజలపై ఆదాయ వనరులు సృష్టిస్తున్నాం అంటే ప్రజలపై భారం మోపడం, ప్రజలను నెత్తిన డబ్బులు వసూలు చేసే మార్గాలను అన్వేషించడం తప్పితే ఏ విధమైన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తలేదు. ఇన్ని రోజులు 6 నెలల పాటు వేచి చూడడం జరిగింది. హామీలపై ఏమైనా నెరవేరుస్తారా వీళ్ళు అనే ఉద్దేశంతో ఆగడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రతిపక్ష హోదాలో ప్రతి విషయంపై స్పందించి ప్రజలకి అర్థమయ్యే విధంగా తెలిపే బాధ్యత మా మీద ఉందని మీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రజలకు కూటమి ప్రభుత్వం చేసే మోసాలను వివరించి ప్రజలలో చైతన్యం కలిగించే దిశగా ముందుకు అడుగులు వేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం మొదలవుతుంది. ఈ